శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమ. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల నుండి మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈరోజు స్వామివారి యొక్క శ్రీవారి యొక్క దర్శన మహద్భాగ్యం, పూర్వజన్మ సుకృత ఫలితం. ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం శ్రీవారి గురించి ఎక్కువగా వీడియోలు చేస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే, నా స్వానుభవంలో ఉండబడేటువంటి ఒక విషయాలని, నేను పొందినటువంటి ఒక అనుభవాలని అందరూ కూడా ఆ శ్రీవారి యొక్క మహిమ వాళ్ళ జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగి ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు మనం ఆచరిస్తున్నామని అనుకునే అద్భుతాలు ఏవైతేనో మన పూర్వీకులకు కూడా ఆ విధంగా శ్రీవారు వారి యొక్క మాహాత్యాన్ని, స్వామివారి యొక్క మహిమలను ఎన్నో చూపించటం వల్ల ఈరోజు కొన్ని కోట్ల మంది జనాలు రోజు కూడా స్వామివారి యొక్క లక్షల మంది జనాలు రోజు దర్శనానికి వస్తూనే ఉంటారు. అందులో భాగంగా శ్రీవారిని దర్శనం చేసుకునేటువంటి ఒక విధానము చెప్పడం జరిగింది. ఇకపోతే కోనేరులో స్నానం ఆచరించడం అనేటువంటిది, ఆ కోనేరులో శ్రీవారి యొక్క కోనేరులో స్నానం చేయటం అంటే, ఆ కోనేరులో మీరు బాగా గమనించినట్లయితే అందరూ కోనేరులోకి వెళ్ళటం, స్నానం చేయటం, బయటకు వచ్చేసి మిగతా కార్యక్రమాల్లోకి వెళ్తూ ఉంటాం. ఆ కోనేరులో ఆ పరిసర ప్రాంతాలను మొత్తం పరిశీలన చేస్తే కోనేరులో సుదర్శన చక్రం ఉంటుంది. ఎందుకు స్నానం ఆచరించాలి, స్నానం చేస్తే వచ్చేటువంటి ఒక ఫలితం ఏంటంటే, చక్రస్నానం చేయిస్తారు స్వామివారికి. ఏ బ్రహ్మోత్సవాలు జరిగినా అక్కడ స్వామివారే అక్కడ ప్రత్యేకంగా సుదర్శన రూపంలో మీకు అక్కడ చక్రం కనిపిస్తుంటుంది, సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రం నుండి జాలువారినటువంటి ఒక నీరు కోనేరులో ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి యొక్క చెడు ప్రయోగాలలో నుండి బయటికి రావడం జరుగుతుంది కోనేరులో స్నానం చేస్తే. ఎంతో పవిత్రమైనటువంటి ఒక కోనేరుని అక్కడ చెప్తూ ఉంటారు. కోనేరులో బట్టలు ఉతకవద్దు, షాంపూలు వాడవద్దు అని కొన్ని నియమాలు చెప్తూ ఉంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా లేచి అందులో మునిగిన తర్వాత ఆ పెదాల్లో నుంచి వచ్చిన నీళ్ళను కూడా పెదవుల్లో నుంచి ఇట్లా ఊత్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఆ ఎంగిలి నీళ్ళు మరలా ఇంకొకళ్ళకి వస్తూ ఉంటాయి. ఒక పవిత్రమైనటువంటి ఒక క్షేత్రంలోకి అడుగుపెట్టినప్పుడు స్వామివారు అక్కడ చక్రస్నానం చేసిన ఒక పవిత్రమైన తీర్థం అది. అక్కడ దాన్ని కోనేరులో ఉండబడేటువంటిది మొత్తం కూడా మనం రోజు అర్చన అయిపోయిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసేటువంటి ఒక తీర్థాన్ని ఏ విధంగా భావిస్తామో, అది లోపలికి వెళ్ళేటువంటి ఒక తీర్థము ఆత్మను శుద్ధి చేస్తుంది. తద్వారా ఆత్మ మోసుకొచ్చినటువంటి ఒక కర్మలని నివృత్తి చేస్తుంది. తీర్థక్షేత్రాలు అన్నారు. అందుకే తీర్థక్షేత్రం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆత్మ తీసుకున్నటువంటి తీర్థము ద్వారా అతను పవిత్రుడైతే, ఆ కర్మదోషాలు తొలగితే శరీరము మరలా కొత్త కర్మదోషాలని తెచ్చుకుంటుంది. అందుకు అప్పటి వరకు చేసిన మంచి చేసినా చెడు చేసినా, మనం ఇంతవరకు చేసిన పుణ్యము ఆ తీర్థక్షేత్రంలో స్నానం చేసిన తర్వాత ఆ పుణ్యము కూడా అందులో నిక్షిప్తమైపోతుంది. మీరు పాపం చేసినా కూడా ఆ తీర్థంలోకి వెళ్తుంది. వీటితో పాటు ఇవి ఒక మహోత్తరమైనటువంటి ఒక మంత్ర, యంత్ర, తంత్ర శక్తి స్వరూపాలతో ఎంతవరకు ఏ శక్తుల్ని అందులో నిక్షిప్తం చేసి ఒక దేవాలయాన్ని ఏ విధంగా అయితే ప్రతిష్ఠ చేస్తారో, కోనేరు కూడా ఆ పద్ధతిలో దాని కింద కొన్ని యంత్రాలు ఉంటాయి, కొన్ని శక్తులు ఉంటాయి. అప్పుడు ఆ తీర్థములో రోజు మనము వాటిల్లో స్నానం ఆచరించడం అనేటువంటిది సాధ్యపడదు కనుక, దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళు అదృష్టవంతులు. తిరుమలలో పనిచేసేటువంటి వాళ్ళు అదృష్టవంతులు. తిరుమలలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళందరూ, తీర్థక్షేత్రాల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎన్నో జన్మల పుణ్య చేసుకుంటే ఆ క్షేత్రంలో అక్కడ పనిచేసే అవకాశం లభిస్తుంది.
అలా శ్రీవారి యొక్క సన్నిధానం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కనుక అట్లాంటి పవిత్రమైన ఆ సుదర్శన చక్రం కలిగినటువంటి ఒక ఆ తీర్థక్షేత్రంలో ఈ మనకు ఉండబడేటువంటి ఒక సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మదోషాలన్నింటినీ కూడా నివారణ చేయడానికి ఆ క్షేత్రంలో అంత పవిత్ర తీర్థాలు ఇంకెన్నో ఉన్నాయి. తీర్థాలు అన్ని చోట్ల స్నానం ఆచరించాలి అవకాశం ఉన్నంత వరకు. అప్పుడు మనం రుద్దుకునేటువంటి ఒక కాస్మోటిక్ సోప్స్ ఇవన్నీ షాంపూలు ఇవన్నీ కూడా రోజు మురికి ఇవన్నీ పోగొడతాయి. కానీ శరీరానికి తెలియకుండా పట్టినటువంటి ఒక భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని ఇత్యాది దుష్టగ్రహ బాధలు అంటే ఇవన్నీ మీరు చూసారా గురువుగారు అన్నట్టు అడక్కండి. ఈ భూత ప్రేత పిశాచాలు ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. ఒక డబ్బు ఇస్తాడు, వాడు డబ్బు అప్పుగా ఇచ్చినటువంటి వాళ్ళని నేను తప్పుగా మాట్లాడటలా. ఆ డబ్బు ఇచ్చి ఆ డబ్బుతో పాటు ఇచ్చినటువంటిది వెంటనే వాడు ఎందుకు ప్రశాంతంగా ఉన్నాడు, ఈ డబ్బు ఇచ్చిన తర్వాత అప్పు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి వాడికి బానిసే. వీడిలో ఎంత టాలెంట్ ఉండనివ్వండి, లోక పూజ్యుడవనివ్వండి, ఏదైనప్పుడు ఇప్పుడు శ్రీవారి క్షేత్రంలో ఏంటి, కుబేరుడు దగ్గర అప్పు ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినప్పటికీ కూడా స్వామివారి వడ్డీలు కడుతూ ఉన్నారనేటువంటిది మనం గమనిస్తున్నటువంటి ఒక అంశం. యుగాల పాటు అట్లా కట్టుకుంటూ వస్తున్నారు. అంతటి శ్రీవారికి అట్లనే అన్నపూర్ణ అమ్మవారి యొక్క క్షేత్రంలో కాశీ విశ్వనాథుడి యొక్క మరి ఇది చూసినట్లయితే ఇక్కడ ఒకే ఒక విషయాన్ని మనం గమనించాలి. పురాణ వాంగ్మయాల్లోకి వెళ్తే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆర్థికపరమైనటువంటి వాడు అప్పిచ్చిన తర్వాత ఇక ఆ తీసుకున్నటువంటి వ్యక్తి లోక పూజ్యుడైనప్పటికీ కూడా ఇంకా ఆ ఇచ్చినటువంటి వాడు ముల్లోకాలు మొత్తానికి రాజులాగా, వీడు మాత్రం ఈ తీసుకున్నటువంటి వాడు బానిసలాగా ఎప్పుడైతే ఈ రెండు భావాలు కలిగి ఉంటారో ఈ పాపము అంచెలంచెలుగా ఈ అకౌంట్లో పడుతుంది. అసలు అప్పులు ఇవ్వడం దేనికి, ఇచ్చిన తర్వాత వాడిని పీడించడం దేనికి, ఉంటే ఉంటాడు ఊడితే ఊడతాడు. పోనీ అట్లని చెప్పి మీరేమన్నా పుణ్యానికి ఏమైనా ఇస్తున్నారా అంటే దాంట్లో ఒకడొక్కడు ధర్మ వడ్డీలు 3 రూపాయలు 4 రూపాయలు 10 రూపాయల వడ్డీలు, అవసరమైతే కిడ్నీలు కూడా అమ్మేసేసి అప్పులు తీర్చుదామన్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఒక ఆయన కామెంట్ పెట్టాడు, మనిషి సృష్టించినటువంటి యొక్క డబ్బును గురించి మాట్లాడుతూ దేవుడికి ఈ మనిషి సృష్టించిన డబ్బుకి ఏం సంబంధం అనేటువంటిది ఒక కామెంట్ రూపంలో నిన్న మనం మాట్లాడిన వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, మానవుడు సృష్టించినటువంటి ఒక డబ్బుతోటే ఇదంతా నేనే చేస్తున్నానని ఆ డబ్బుతోటి మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, ఆ డబ్బుతో చెడు పనులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆ డబ్బు అవసరాలు కలిగినటువంటి నీకు మానవత్వం ఈ దైవ లక్షణాలను పొందటానికే ఆ దైవ లక్షణాలు దేవుడని ఎందుకు అనబడుతున్నాడు, భగవంతుడు అందరి పట్ల సమానంగా ఉన్నాడు. కానీ నువ్వు అలా లేవే, నీకు డబ్బుంటే ఒకలాగుంటావు, నీ దగ్గర రూపాయి లేకపోతే ఒకలాగుంటావు. రోజు సక్సెస్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడేమో భగవంతుడు నా అదృష్టం నాకు తిరుగులేదంటావు. నీకు ఎప్పుడైతే దరిద్రం తాండవించిందో నువ్వు 100 పుస్తకాలు చదివినా కూడా భగవంతుడు ఎక్కడున్నాడండి అంటారు. ఎన్నో పూజలు చేశానండి, ఎన్నో యాగాలు చేశానండి, ఫలితం రాలేదంటారు. అన్నీ మనమే అంటూ ఉంటాం. మనం సృష్టించుకున్న సమస్యలకి మనం ప్రతిపాదన చేసుకునే దానిపైన ఆధిపత్యాన్ని మనలో కొట్టుకుంటున్నప్పుడు వాడి కష్టాల్లో ఉండబడేటువంటి వాడి మొర ఆ కనపడనటువంటి ఒక దేవుడు ప్రత్యక్షంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో నేనున్నానని చెప్పి అభయహస్తంతో ఆయన నేనున్నానని నీ కష్టాలు తీరుస్తానని చెప్పి ఆ విధంగా ప్రత్యక్షంగా కనపడితే భగవంతుడికి చెప్పుకోకపోతే నీలాంటి కామెంట్ పెట్టేటువంటి వాళ్ళతో భగవంతుడు సృష్టించి భగవంతుడు చెప్పిన దానికైతే భగవంతుని కూడా పరీక్షించేటువంటి మీలాంటి మహానుభావులు ఉన్నారు కనుకనే ఇలాంటి వీడియోలు చేస్తూ ఉన్నా. మనిషి సృష్టించిన దాంట్లో నుంచి సమస్యలు వస్తున్నాయి. నీలో ధార్మికం ఉంటే నువ్వు సంపాదించి కామెంట్ పెట్టేవాడు ఎవడైనా సరే దేవుడు లేడు, ఇవన్నీ సనాతన ధర్మంలో ట్రాష్, లేకపోతే దేవుడు సృష్టించిన డబ్బునే దేవాలయంలో ఉండిలో వేస్తాయని లంచం అడుగుతున్నాడా, వీటన్నిటికీ కూడా నేను ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, అలా కామెంట్ పెట్టేటువంటి వాడు నువ్వు నెలసరి సంపాదన నీకు ఎంత వస్తుందో ప్రస్తుతం కామెంట్ చేయి. ఆ కామెంట్లో నీకు సరిపడా ఉంచుకొని నీ మిగిలినది మొత్తం పక్కోడికి రాసిచ్చాయి. అట్లా ప్రతోడు చేయండి. అలాంటప్పుడు ఎప్పుడైతే నీకున్న ఆస్తి మొత్తం ఇక్కడ భగవంతుడి పేరుతో వ్యాపారం చేస్తున్నారని కొంతమంది అనుకుంటుంటారు. శ్రీవారి శ్రీశైలం కానివ్వండి, అనేక క్షేత్రాలు ఏదైనప్పటికీ కూడా.
కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కామెంట్ పెట్టేటువంటి వాళ్ళందరికీ కామెంట్లు వస్తూ ఉంటే వీడియోలు చేస్తూనే ఉంటాను నేను. భగవంతుడి గురించి, భగవంతుడి పేరుతో ఋషులు ఎందుకు పెట్టారంటే సాటివాడికి సహాయ సహకారాలు అందించడానికి. వీడు ఏదో ఒక పాపమో ఇంకోటో చేసి ఏదో క్షణంలో ఇదంతా వేస్ట్, ఇది నేనేది తీసుకెళ్ళలేను అన్నీ అనుభవించినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇక వైరాగ్యం వస్తుంది. అప్పుడు ఈ డబ్బుని ఏం చేయాలో తెలియక దేవాలయాలకు వాటికి విరాళాలు ఇచ్చినప్పుడు ఆ విరాళాలు పొందిన ఆ క్షేత్రంలో నుండి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. సనాతన ధర్మంలో హిందూ దేవాలయాల పేరుతో వచ్చేటువంటి ఒక డబ్బుతో 99% ప్రభుత్వ పరిపాలన జరుగుతూ ఉంది. ఆ ఆదాయ వనరులు ఏ రకంగా పోతున్నాయి ఇది వివరించినప్పుడు సనాతన ధర్మం యొక్క గొప్పతనం కనపడుతుంది. మిగతా వ్యవస్థల్లో నుండి మిగతా ఏదైతే ఇక్కడ ఈ సనాతన ధర్మంలో వచ్చినటువంటి ఒక సొమ్ము మొత్తం మా నుండే సొమ్ము తీసుకుంటారు, మమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. అసలు ఆ డబ్బున్నటువంటి వాడు విరాళం అనేటువంటిది ఇవ్వకపోతే ఇక్కడ ఆర్థిక రుణబాధలు తీరుతాయని నేను చెప్పడం వల్ల భగవంతుడికి చెందినటువంటి ఒక రూపాయి తిరిగి ప్రభుత్వాల ద్వారా ప్రజలకి కావలసినటువంటి ఒక వనరులు చేకూర్చడానికి డబ్బంతా ఉపయోగపడతా ఉంది. పోయి వెంకటేశ్వర స్వామి ఆయన కిరీటాలు పెట్టుకున్నాడా, అది కూడా తీసుకొని మనం చూసుకొని మనం మురుసుకోవడం కోసమే. ఆయనేమో విష్ణులోకానికి శివుడికి ఇస్తే శివలోకానికి ఏం తీసుకుపోవట్లే, అవన్నీ మనమే చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా వాడండి బుద్ధి. ఈ ధర్మం ద్వారా ఈ వ్యవస్థ నడుస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. దాన ధర్మాలు చేసేటువంటి ఒక గుణం మనకు కలిగి ఉండటం వల్ల ఆ డబ్బు ఆ క్షేత్రాల్లోకి వెళ్ళటం వల్ల ప్రభుత్వాలకు ఎంత సొమ్ము, తద్వారా తిరిగి ప్రజలకి అవన్నీ ఉపయోగపడుతూ ఉన్నాయి. కొంతమంది మహానుభావులు ఉన్నారు, ఈ దేవాలయాల సొమ్ముల్లో నుంచి తీసుకొని మిగతా మతాలన్నిటికీ పంచుతున్నారు. అలానే మిగతా మతాల్లో నుంచి వచ్చినటువంటి ఒక ఫండ్స్ కూడా ఇందులో వెయ్యాలి కదా, అన్నీ కలగలిపి కదా. అలా కాదు, హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి ఒక సొమ్మంతా ప్రభుత్వాలు తీసుకోవాలి, అది అందరికీ పంచాలి. మేమందరం హిందువులందరం కలిసి హిందూ దేవాలయాల్లో ఉన్న మొత్తం హిందువులకే రావాలని మేము అంటలేదు కదా. సర్వే జనా సుఖినో భవంతు అంటున్నాం. గో సంరక్షణ చేయండి, గో పూజ చేయండి అంటే ఇప్పుడు నడేండ అదిరిపోతా ఉంది. వీడియో చేస్తూ ఉన్నా, ఆ గోవులకు మేత లేక అల్లల్లాడిపోతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఏమన్నాడు, ఇంకేముందండి సెంట్రల్ నుంచి ఆ వీడియోలు ఉన్నాయి అప్లోడ్ చేస్తా, మీకు కావాల్సింది మొత్తం షెడ్లు గిడ్లు గోపోషణకు కావాల్సింది అన్నాడు. రాజకీయ నాయకుల యొక్క మాటలు ఎలా ఉంటాయో చూసి జుట్టుకు రంగేయట్లే, కానీ మొత్తం అంతా కథలన్నీ తెలుసు. కాబట్టి ఇంకొంతమంది వీడియోలు చేస్తుంటారు, పంచగవ్య ప్రాసన చేస్తే ఏమొస్తుందంటే అలా చేయమని ఏ శాస్త్రాల్లో ఉంది. ఈ మధ్య కొంతమంది చాలా అతికి తెలివితేటల్లో గోవుల గురించి కూడా ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేస్తూ ఉన్నారు. పనిపాడు ఏమీ లేదు. కనీసం ఒక మంచి విషయాన్ని చెప్పి ఒక 10 మందికి మంచి చేసి మానవత్వాన్ని నింపండిరా నాయన. ఓ మనిషి సాటి మనుషులతో కలిపి తన్నుకు తెచ్చి పొడుచుకు తెచ్చేటట్టుగా ఎందుకురా నాయన. నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఏదో టైంలో ఎవడో వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి పాస్ అయిపోవాల్సిందే. ఎవడిక్కడ శాశ్వతం కాదు. కొంతమంది గురువులను నా దగ్గరకు వస్తారు, వాడు పిలిచేటప్పుడు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు ఉన్నట్టు గురువుగారు అని అంటూ ఉంటారు చాలామంది. వాడు నా దగ్గరకు వచ్చి ఇంకో గురువు గురించి విమర్శిస్తూ ఉంటాడు. అలాంటి వాడు మళ్ళీ నన్ను విమర్శించడానికి గ్యారంటీ ఏంది? కొంతమంది దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, గురువుగారు నాకు ఈ సమస్య ఉంది, గురువుగారు ఇది చేయండి, ఇది చేయండి అంటే ఆ స్థాయిలో నీకు డబ్బు, అధికారము, అహంకారము అన్నీ ఉంటే నువ్వు అది ఇది పూజా కార్యక్రమాలు అన్నీ దానికి సంకల్పాలు చెప్పించుకొని. దీనికి కారణం ఏంటంటే ధనమెచ్చిన మతమెచ్చిన మాశ్చర్యమిచ్చిన కన్ను మిన్ను కనపడదు ఎవడికి డబ్బు రాగానే. ఎవడికిచ్చేటువంటి ఒక సమస్య ఆ భగవంతుడు వాడికి ఇస్తాడు. ఆ మాత్రం లేకపోతే భూమి మీద ఎవడు ఆగడు, ప్రతివాడికి సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ఇదంతా వ్యవస్థలన్నీ మనమే సృష్టించుకున్నప్పుడు భగవంతుడికి ఏం సంబంధం ఉన్నందుకు ఇదంతా కూడా చెప్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి పాపపు మాటలన్నీ పక్కన పెట్టి శ్రీవారి క్షేత్రంలో పుష్కరంలో స్నానం చేయటం వల్ల సకల దారిద్ర్యాలు తొలగుతాయి, సకల ఐశ్వర్యాలు వస్తాయి, సంపూర్ణమైన భోగభాగ్యాలు కలుగుతాయి. మరిన్ని విషయాలు రేపు చెప్పుకుందాం. కామెంట్ పెట్టేటువంటి వాడు గోవిందాన్ని పెట్టండి. మీ మనస్సులో వ్యతిరేకమైన భావాలు వచ్చి కామెంట్ పెట్టాలనిపిస్తే అది పెట్టండి, దానికి ఇంకొక వీడియో చేసుకుందాం.
జయ జయ శంకర హర హర శంకర.